ఈరోజు మన కథ ఏమిటంటే తెలివికి పదవి. ఉజ్జయిని రాజ్యాన్ని మహేంద్ర భూపాలుడు పరిపాలించేవాడు. ఒకరోజు అంతఃపురంలో రాణితో కాలక్షేపం చేస్తుండగా మహారాణి రాజుతో, మా తమ్ముడు మహేంద్రవర్మ చాలా ఏళ్లుగా గుర్రపుశాలలో పనిచేస్తున్నాడు. వాడికి మంత్రి పదవి నిర్వహించాలని కోరికగా ఉందట అంది. ఆ పదవి ఎంత కీలకమో మీకు తెలుసు కదా మహారాణి అన్నాడు రాజు. తెలుసు, అయినా మా తమ్ముడికేం తక్కువ, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. వాడి సమర్థత ఏపాటిదో మీకే అర్థమవుతుంది అంది రాణి. సరే అన్నాడు రాజు. మర్నాడు మహేంద్రవర్మ మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో కోట వెలుపల కొన్ని ఎడ్ల బండ్లు బారుగా వెళ్తున్నాయి. వాటిని చూసిన మహారాజు, మహేంద్రవర్మ ఒక్కసారిగా ఇన్ని బండ్లు ఎటువైపు వెళ్తున్నాయో కనుక్కో అన్నాడు. మన పక్క నగరానికి వెళ్తున్నాయంట ప్రభు, తెలుసుకొని వచ్చి చెప్పాడు మహేంద్రవర్మ. అది సరే, ఏ ఊరు నుంచి వస్తున్నాయో తెలుసుకున్నావా అని అడిగాడు మహారాజు. మళ్ళీ కనుక్కొని వచ్చి చెప్పగానే, ఇంతకీ ఆ బండ్ల మీద నున్న బస్తాల్లో ఏముంది అన్నాడు రాజు. అన్నీ ఒకేసారి అడగొచ్చు కదా, ఎన్నిసార్లు తిప్పుతాడు అని తనలో నిమ్ముకుంటూ వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. ఉప్పు బస్తాలున్నాయి మహారాజా అని తిరిగి వచ్చి చెప్పాడు. ఈలోగా మహామంత్రి అక్కడికి వచ్చాడు. మంత్రివర్య, చూశారా ఆ బల్లను అన్నాడు రాజు. ఆ విషయమే మీతో చెబుదామని వచ్చాను ప్రభు. ఆ బల్లను చూడగానే ఒక్కసారిగా అన్ని బళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయా అని ఆరా తీశాను. పక్క రాజ్యం నుంచి వస్తున్న ఉప్పు బళ్ళు అన్నారు. ఇన్ని బళ్ళ మీద ఉప్పు తీసుకెళ్లటం ఏంటి అని అనుమానం వచ్చి తనిఖీ చేయించాను. ఆ బస్తాలలో కత్తులు బరిసెలు ఉన్నాయి. శత్రువులు మన రాజ్యం మీద దాడి చేయటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి ఆ బళ్ళను తోలుకు వచ్చిన వారందరినీ కారాగారంలో బంధించి ఈ విషయాన్ని మీకు చెబుదామని ఇలా వచ్చాను ప్రభు అని అన్నాడు మంత్రి. శభాష్ మంత్రివర్య అని అభినందించి మహేంద్రవర్మ వైపు తిరిగి చూశాడు. చూసావా, మంత్రి పదవికి ఉండవలసిన అర్హత ఏమిటో? ప్రతి విషయాన్ని ఎంత నిశితంగా, లోతుగా, బాధ్యతగా ఆలోచించాలో అర్థమైందా అని చెప్పాడు రాజు. మహారాజా, నన్ను మన్నించండి. మహారాణి తమ్ముడు నన్న అహంకారంతో అతిగా ఆశపడ్డాను. ఇక మీద నా ఉద్యోగాన్ని మరింత బాధ్యతతో నిర్వర్తిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏంటంటే మనకు ఉన్న గొప్పను బట్టి కాదండి, మనలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి మనకు పదవి లభిస్తుంది.